Hello my dear kings and queens, welcome to Twin Mommy. Good morning friends. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సెలబ్రిటీ వాళ్ళ దగ్గర నేను పికిల్స్ కొన్నాను అన్నమాట. ఆ సెలబ్రిటీ ఎవరంటే మన మేఘ్నా గారు ఎన్ఎం ఫుడ్స్ అని స్టార్ట్ చేశారు కదా. సరే అసలు ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అనేది చూడడం కోసం నేను కూడా వాళ్ళ దగ్గర పికిల్స్ కొన్నాను అన్నమాట. నేను వచ్చేసి గోంగూర బోన్లెస్ చికెన్ పికిల్ అయితే ఆర్డర్ చేశాను. దాంతో పాటుగా కొన్ని కారపూస అలాగే కొబ్బరి బిస్కెట్లు, ఈ మూడు అయితే నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేయడం జరిగింది. నాకు ఎంతెంత పడింది ఏంటి అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నాకు బోన్లెస్ గోంగూర చికెన్ వచ్చేసి 500 రూపీస్ పడింది. అండ్ కారపూస వచ్చేసి పావు కిలో తీసుకున్నాను, 225 రూపాయలు, 225 రూపీస్ అయితే పడ్డాయి. కొబ్బరి బిస్కెట్లు వచ్చేసి పావు కిలో ఆర్డర్ చేసుకున్నాను, నాకు అవి 250 రూపీస్ పడ్డాయి అనమాట. నాకు వీళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత వేసారో తెలుసా? 55 రూపీస్ వేశారు అంతే. చాలా తక్కువ కదా షిప్పింగ్ ఛార్జెస్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వీళ్ళ షిప్పింగ్ ఛార్జెస్ అయితే. ప్రతి ఒక్క ఆన్లైన్ బిజినెస్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర షిప్పింగ్ ఛార్జీలు నాకు చాలా తక్కువే పడ్డాయి అని చెప్తాను నేను, ఎందుకంటే తక్కువ కాస్ట్ కాబట్టి. నాకు చేతికి కొరియర్ రిసీవ్ అయ్యేప్పటికి బాక్స్ ఇలా ఉందండి. పైన వైట్ కవర్ రిమూవ్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ బాక్స్ లో అయితే ఐటమ్స్ పెట్టి పంపించారు. ఈ పేపర్ ఏంటంటే మనం ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అనేది లిస్ట్ పంపించారనమాట. కారపూస ఇది చూసారా, జిప్ లాక్ బ్యాగ్ అనమాట. మనం వేరే దాంట్లో పోసుకోనే అవసరం లేకుండా జిప్ లాక్ ప్రొవైడ్ చేశారు. నేను ఈ 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఈ ఎన్ఎం ఫుడ్స్ అయితే వచ్చిందనమాట. ప్యాకెట్ బాక్స్ లో నుంచి తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. దీని మీద మనకి వాళ్ళ లోగో, ఇంకా దీని మీద అసలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్న లైసెన్స్ నెంబర్ అయితే ఇచ్చారు. అలాగే వీళ్ళ దగ్గర క్వాంటిటీ ఎంత, ఈ బోన్లెస్ గోంగూర చికెన్ది క్వాంటిటీ అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇది వీళ్ళు బెస్ట్ బిఫోర్ 6 months అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఓవరాల్గా ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి, అసలు చాలా నీట్గా ఉంది. ఓపెన్ చేసేద్దాము. జస్ట్ ఇక్కడ ఇలా అంటే మనకి టేర్ అయిపోయింది. బ్లాక్ కవర్ లో నుంచి పికిల్ కవర్ బయటికి తీసిన తర్వాత అసలు లోపల చూసానండి, ఏం స్ప్రెడ్ అవ్వలేదు, ఒక డ్రాప్ కూడా పడలేదు. సింగిల్ కవర్ తో ప్యాకేజింగ్ చేసినా కానీ చాలా లీక్ ప్రూఫ్ గా చాలా మంచిగా వచ్చిందనమాట. ఇంకా పచ్చడి విషయానికి వచ్చేస్తే కొంచెం కలర్ కలిపారేమో అని అనిపించింది నాకు, ఎందుకంటే కలిపితే బాగా రెడ్డిష్ గా ఉన్నింది అన్నము. ఒకవేళ కలర్ కలుపుంటే, కలర్స్ మంచిది కాదంటున్నారు కదండి, ప్లీజ్ కలర్స్ స్టాప్ చేయండి ఒకవేళ వాడుంటే కనుక. ఆల్రెడీ ప్యాకెట్ కంప్లీట్ అయిపోయింది. నేను అసలు ఎలా వస్తాయా ఏంటా అని చాలా టెన్షన్ పడ్డాను. బిస్కెట్స్ అయితే ఇరిగిపోతాయేమో అనుకున్నాను అనమాట. చాలా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా బిస్కెట్స్. ఇవే కొబ్బరి బిస్కెట్లు. ఫస్ట్ నేను ఈ టేస్ట్ చూసేస్తాను. నాకు ఇంకా 2నే మిగిలినాయి అనమాట, మొత్తం కంప్లీట్ చేసేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కొబ్బరి బిస్కెట్స్ అయితే. బిస్కెట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చిన్నప్పుడు తిన్న టేస్ట్ వచ్చిందనమాట. ఏ బిస్కెట్స్ గుర్తు రావట్లేదు కానీ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు ఆ ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా కారపూస అయితే అసలు ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి అండి. తెచ్చిన 2 డేస్లోనే, వచ్చిన 2 డేస్లోనే కంప్లీట్ చేసేసాను నేనైతే. క్రిస్పీగా చాలా బాగున్నాయి కారపూస కూడా. పికిల్ అయితే చాలా రెడ్డిష్గా భలే టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. ట్రై చేసి
వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కొంచెం చికెన్ గోంగూర స్పైసీగా, చాలా స్పైసీగా ఉంది. ఇంకా ముక్కకు కూడా చక్కగా ఉప్పు, స్పైసీనెస్ అంతా పట్టింది. పుల్లగా కూడా ఉందన్నమాట. పికిల్ మాత్రం చాలా స్పైసీగా ఉందన్నమాట. ఆయిల్ తక్కువే ఉందండి. చూసారా, నాకు అసలు కారంగా అనిపిస్తుంది అనమాట. బాగా కారంగా ఉంది, తినలేకపోతున్నాను నేను. పచ్చి వాసన అలాంటివి ఏం లేవు, చక్కగా ఉంది తింటుంటే. పులుపు ఉప్పు సరిపోయింది. ఘాటు కూడా ఓకే. మనం తిన్నాం కదా, ఘాటు కంటే ఘాటు ఎక్కువ ఉంది. బట్ పులుపు ఉప్పు కూడా ఓకే, సరిపోయింది. బాగుంది. ముక్క కొంచెం గట్టిగా ఉంది. ఫ్లేవర్ లైట్గా తెలుస్తుంది, బాగా ఇట్లా. కానీ ఆ రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది. ఆ రెండింటి మీద పల్లెటూరు పచ్చళ్ళకి ప్లస్ ఉప్పు సరిపోయింది కరెక్ట్గానే. అంటే ఉప్పు తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఇది మొన్న అయితే దాంట్లో ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించేలాగా ఉంది. ఇదైతే కనుక ఓకే, కొంచెం స్పైసీ అనిపిస్తుంది నాకు. మనం కారం తక్కువ తింటాం కాబట్టి కారం తినే వాళ్ళకి సరిపోద్ది. ముక్క కూడా గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ కొరికితే ముక్క తునిగిపోతుంది. ఆ ముక్కల మీద కొంచెం పెద్దగా లేదండి ఈ ముక్క. పెద్దగా లేదు ముక్క. బాగుంది పచ్చడి, ఓకే. కాకపోతే కొంచెం ఆయిల్ ఎలాగైనా కొంచెం ఎక్కువగానే ఉంది. ఏమంటారండి మీరు? ఓకే, అంత ఎక్కువ ఉన్నట్టు నాకు వేసిన దాంట్లో అంత అనిపించలా. బట్ వాళ్ళది చుట్టి పిక్కలు అన్నావు కదా, అదైతే ఆయిలే ఎక్కువ ఆయిలే ఉంటుంది. ఆయిల్ వేసిన తిన్నట్టే ఉంటుంది పచ్చడి. మేము అంత కారం ఎక్కువ తినలేమండి, ఇంకా అందుకని కొంచెం పలసగా కలుపుకున్నారు. పలసగా కలుపుకుంటే కాస్త ఉప్పు తగ్గింది అన్నారని ఇంకా ఉప్పు యాడ్ చేశాను అనమాట. ఇది ఆయన అభిప్రాయమే, నేనేమి చెప్పించింది కాదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎవరిది ట్రై చేయమంటారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వెన్ మమ్మీ.